కాశీ వైభవాన్ని పూర్తిగా తెలుసుకుందాం. దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం. కాశీపట్నం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుసాకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం. ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్నం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాలలో కల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశిష్టమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం మొదట డీండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడు. కాశీలో మన్నించిన వారికి యమబాధ, పునర్జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుండి మాయమయ్యి కాలభైరవుని వద్దకు చేరుతుంది. డీండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయిన పాపాలు అంటకుండా రక్షణల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మన్నించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశీ అంతు మరణ్ ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడుతారు. గోముఖం నుండి బయలుదేరి గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుసాకారపు కాశీ పట్నాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవేశిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ గట్లను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీలో కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవ్వు, గోవులు పొడవ్వు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ్వ సందులు కలిగి అట్టి సందులు అనేక వాలయ ఆకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూల చెట్లు మధ్యన ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడులను నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసేవారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడదని ఆశ్చర్యానికి గురెత్తారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరన్న భుక్తేశ్వరుని దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. పాపం చేసిన 1,000,000 రెట్లు పాపం అంటుతుంది. విశ్వనాథుని అభిషేకించిన తర్వాత చేతి రేఖలు మారిపోతాయి. ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది.
కాశీలో గంగమ్మ తీరాన 84 గట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, పురుషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని అశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగా హారతి జరుగుతుంది. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతులు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్ చంద్రుని చేత నిర్మితమైనది. మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. నేపాలి ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు. మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడంట. విశ్వేశ్వర్ ఘాట్ ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసి బిందు మాధవుని దర్శిస్తారు. పంచగంగ ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది. తులసి ఘాట్ తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించినారు. అసిఘాట్ పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గమును వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదాహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చిత్తి కాలుతూ ఉంటుంది. మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూభార్గ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాసం పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది. నారదా ఘాట్ నారదుడు లింగం స్థాపిస్తాడు. చౌతసి ఘాట్ ఇక్కడే స్కంద పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినీలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయుని ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 84 యోగినీల శక్తులు ప్రాప్తిస్తాయి. రాణామహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞానాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. అహిల్యబాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వేశ్వరనాథుణ్ణి దర్శించుకుంటున్నాం. కాశీ స్మరణం మోక్షకారకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.